గోల్డ్ న్యూస్ చూడాలంటేనే గుండె గుబ్బులంటుంది. ట్రంప్ దెబ్బకి బంగారం 1,00,000 దాటుతుందని భయపడుతున్నారు. మరి బంగారం ధరలు తగ్గే మార్గమే లేదా అంటే ఛాన్స్ ఉందని అంటున్నారు. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు మరో 10 రోజులలో దిగి వస్తున్నాయని అంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం మరోసారి దిగొస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి ధరలు మార్కెట్ అంచనాల ప్రకారం త్వరలో అంటే వచ్చే వారం రోజుల్లోనే తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నాక ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుక చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంటులోని నార్త్ బ్లాక్ లో ఈ వేడుకను నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బంగారం సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్ లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తుంది. దీనిలో భాగంగానే బంగారంపై 3% జీఎస్టీని 1% తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గత సంవత్సరం బడ్జెట్ లో గోల్డ్ కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారణంగా బంగారు హిస్టరీలో బ్లాక్ డేగా మారింది. జూలై 23, 2024న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఉన్నట్టుండి బంగారం దిగుమతిపై ట్యాక్స్ ని 15% నుంచి 6%కి తగ్గించారు. దీని కారణంగా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని దీనిని బ్లాక్ డేగా పిలుస్తాయి మార్కెట్ వర్గాలు. గత బడ్జెట్ కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 82,000 ఉంది. ఆ తర్వాత దిగుమతి సుంకం 15% నుండి 6%కి తగ్గింది. దీంతో 7 నుండి 10 రోజుల్లో బంగారం ధరలు 10 గ్రాములకు 6,000 రూపాయలు తగ్గింది. దీనితో 10 గ్రాముల బంగారం 76,000 రూపాయలకు పడిపోయింది. అయితే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి కంట్రీస్ లో గోల్డ్ చౌకగా ఉండడం కష్టం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఇండియాలోని మహిళల దగ్గర దాదాపు 24 టన్నుల గోల్డ్ ఉంది. ఇది ప్రపంచంలోని బంగారంలో 11% వాటా. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరపై ప్రభావం పడుతుందని అంచనా వస్తుంది. ఈ విధంగా బంగారం ధర మళ్లీ తగ్గే ఛాన్స్ కనబడుతుంది. అయితే ఈసారి దిగుమతి సుంకం విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదు. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రధాన డిమాండ్లలో ఒకటి బంగారంపై జీఎస్టీని తగ్గించడం. ప్రస్తుతం మొత్తం బంగారం ఆభరణాలపై 3% జీఎస్టీ విధిస్తున్నారు. అయితే వ్యాపారానికి మద్దతు లభించేలా 1% తగ్గించాలన్నది పరిశ్రమల డిమాండ్. హైదరాబాద్ లో తులం స్వచ్ఛమైన బంగారం రేటు 82,000 రూపాయలు దాటింది. ఇక ట్యాక్సులు, ఛార్జీలు కలిపితే మరింత ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,430 రూపాయలు పలుకుతుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 75,560 రూపాయలుగా ఉంది. వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. హైదరాబాద్ లో సిల్వర్ రేట్ ప్రస్తుతం కిలో 93,400 రూపాయలు పలుకుతుంది. బంగారం పెట్టుబడులు పెరుగుతూ ఉండడంతో ధరలు పెరుగుతూ ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,430 రూపాయలు. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర 75,560 రూపాయలుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త రికార్డ్ అని చెప్పాలి. సరికొత్త గరిష్ట స్థాయిని తాకేందుకు కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే బంగారం నిలబడి ఉంది. ఇదే స్పీడ్ తో బంగారం ధర దూసుకెళ్లినట్లయితే త్వరలోనే 1,00,000 రూపాయలు దాటడం సైతం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చైనా విపరీతంగా బంగారు నిల్వలను పెంచుకోవడం కూడా ఒకటి అని చెప్పవచ్చు. గడిచిన 2-3 సంవత్సరాలుగా చైనా విపరీతంగా బంగారం నిల్వలు పెంచుకుంటుంది. బంగారానికి డిమాండ్ భారీగా ఏర్పడి పసిడి ధరలు ఆకాశాన్నే హద్దుగా చెలరేగిపోతున్నాయి. ఇదిలా ఉంటే దేశీయంగా త్వరలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారు ధరపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. గత బడ్జెట్ లో జూలై నెలలో బంగారంపై సుంకం భారీగా తగ్గించడంతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అయితే ఈసారి కూడా బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తారా లేక పెంచుతారా అనే సంశయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది.